భారీ వర్షాలకు పెదకురపాడు నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగాయని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు. పెదకురపాడు నియోజకవర్గంలో 40 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందించిన సొంత డబ్బును చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఇక పంచాయతీలకు విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ను భాష్యం ప్రవీణ్ కొనియాడారు. వైసీపీ నాయకులు ఒక్కరూ కూడా వరద బాధితులను పరామర్శించలేదని విమర్శిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కురిసిన భారీ వరదల నేపథ్యంలో కూడా పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రామాలు కూడా ముంపు గ్రామాలైనవి. అయితే పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఎన్ని గ్రామాలు నీట మునిగినాయి, ఎలాంటి సహాయ చర్యలు కూడా చేస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని గ్రామాలు అయితే ముంపు గ్రామాలు నీట మునిగినాయి, మీరు ఎలాంటి సహాయ చర్యలు చేస్తున్నారు? గత వారంలో 2 రోజులు కురిసిన వర్షాల వల్ల మా నియోజకవర్గంలో ఒక 18 గ్రామాలు మేజర్గా, ఒక 22 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయంటే దాదాపు 40 గ్రామాలకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ₹40 లక్షల వ్యక్తిగతంగా సహాయం అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తితో నేను కూడా ఒక 10 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున 10 గ్రామాలకి ₹10 లక్షల విరాళంగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వ్యక్తులందరికీ ఈ సందర్భంగా పిలిపేయడం జరిగింది. మీ గ్రామాల్లో గ్రామాభివృద్ధి కోసం మీరు సంపాదించిన దాంతో ఎంతో కొంత సహాయం చేయమని ఈ సందర్భంగా పిలిపేయడం జరిగింది. గత వారంలో వచ్చిన వరదలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ అధికారులతో కలిసి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి వస్తువుల ఏర్పాట్లు కానీ, ఆహార ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. మా నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. తర్వాత కూడా విలేజ్ని శానిటైజ్ చేయడంలో కానీ, రోడ్లు బాగు చేయడంలో కానీ మా నాయకులు చొరవ చూపి ఇబ్బందులు లేకుండా చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, వరద బాధితులకు ఎటువంటి సహాయం అందట్లేదు, కనీసం ఆహారం కూడా అందించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే విజయవాడలో ఏ రోడ్లు చూసినా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు, ఏ రోడ్లు చూసినా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మాకు ఎక్కువైనాయండి అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఆ రకంగా సహాయ కార్యక్రమాలు ఉన్నాయండి. నిత్యావసర వస్తువులు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఆహార ప్యాకెట్లు కానీ ఇంటింటికి తిరిగి ఎవరి చేతో పంపించడం కాదండి, మా ఎమ్మెల్యేలు స్వయంగా దాదాపు ఒక 40 వార్డులు ఇబ్బంది పడి ఉన్నాయి సందర్భాలు. 40 వార్డులకి 40 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ప్రతి 5 వార్డులకి ఒక ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అట్లానే ప్రతి 4 వార్డులకి ఒక మినిస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం అక్కడ పనిచేస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు ఏవైతే ఉంటాయి మొత్తం గోల్మాలని, ఇప్పుడు 40 లక్షలు మీ నియోజకవర్గానికి వచ్చినాయి. ఇట్లా ఎలా వినియోగించబోతున్నారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన ₹40 లక్షల కూడా నేనైతే గ్రామంలో అత్యవసరంగా ఏమేమి అవసరమో వాటికి వాడమని చెప్పానండి. డ్రైనేజ్ క్లీనింగ్లు కానీ, లేకపోతే రోడ్లు క్లీనింగ్లు కానీ వాటి వాడమని చెప్పాను ప్రాథమికంగా. అట్లానే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన పంచాయతీ నిధుల గురించి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిధులు చాలా నిర్వీర్యమయ్యాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఒక విజిలెన్స్ కమిటీ వేసి దాని ద్వారా ప్రతి ఒక్క నిధులను కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరేలాగా చూస్తాము. అయితే వరద బాధితులకు సంబంధించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు కూడా తిప్పికొడుతున్నాము. అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలను కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వారికి అందించినటువంటి సహాయాలు కూడా మేము ఇప్పటికే చేపడతా ఉన్నాడు కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24 అమరావతి.